నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ప్రసారం చేస్తున్న భారత మీడియా ఛానల్స్ పై నిషేధం విధించాలి. బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యునసేఫ్ పై మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు. దేశంలో నెలకొన్న అనిశ్చితి హత్యలలో మహమ్మద్ యునసేఫ్ హస్తం. భారత్ లో ప్రయోగశాలతో పోల్చుతూ బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మండిపాటు. విపక్ష ఇండియా కూటమిలో చీలికలు. పార్లమెంటులో జరిగిన ఆందోళనలకు సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరం. ఏపీలో జరిగిన మంత్రివర్గ భేటీ. పలు కీలక పాలసీలకు ఆమోదం. ఏపీలో బియ్యం అక్రమ రవాణాపై సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం. స్టెల్లా నౌక యాజమాన్యంపై చర్యలకు ఆదేశం. భారత్ అమెరికాల వ్యూహాత్మక బంధంలో మరో కీలక పరిణామం. భారత్ భారీ స్థాయిలో హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అమెరికా ఆమోదం. పొట్టకోటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. 29 మంది సభ్యులతో తెలంగాణలో వన్యప్రాణుల కొత్త బోర్డు నియామకం. చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి. భారత్ చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగయ్యాయి. భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. హైడ్రా కార్యాలయ నిర్వహణ వాహనాల కొనుగోలుకు 50 కోట్ల రూపాయలు విడుదల. రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు. రాజ్యాంగం కన్న కలలను సాకారం చేసేందుకే దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య కొలిక్కి వచ్చిన చర్చలు. సీఎంగా ఫడణవీస్, ఏకనాథ్ షిండేకు డిప్యూటీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏటా 60 లక్షల కొత్త ఉద్యోగ కార్డులు జారీ. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఉత్తరప్రదేశ్ లోని సంభల్ అల్లర్లలో బీజేపీ హస్తం. లోక్సభలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై గందరగోళం. వరంగల్లో దారుణ హత్య. మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లిన దుండగులు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో కాశీరావు అనే వ్యాపారవేత్త దారుణ హత్య. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఏపీని ఓ వైపు ఫెంగల్ తుఫాన్ భయపెడుతుండగా మరో బాంబు పిలిచిన వాతావరణ శాఖ. డిసెంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని హెచ్చరిక. శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం. శని, ఆది, సోమవారాల్లో వీఐపీ దర్శనాలు రద్దు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో విరిగిపడ్డ కొండ చర్యలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఫెంగల్ తుఫాన్ ప్రభావం. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలో భారీ వర్షాలు. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్ తో పోరాడుతూ నేడు మృతి. ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు విరాళంగా ఇచ్చిన కుటుంబ సభ్యులు.